హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిఐడిలో మరి 28 హోంగార్డ్ ఉద్యోగాల భర్తీకి గతంలో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తే దానికి భారీ స్పందన అనేది రావడం జరిగింది. మొత్తం 28 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తే 12,000కు పైగా దరఖాస్తులు అనేవి వచ్చాయి. మరి వీరికి ఈ నెల 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాగే వివిధ ఈవెంట్స్ కు సంబంధించి మరి పరీక్షలు అనేవి ఉండబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు సిఐడి ఆంధ్రప్రదేశ్ అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ cid.appolice.gov.in అనే ఈ వెబ్సైట్ లోకి వస్తే మీకు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. మరి ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా మీకు అందుబాటులో ఉంది. దాన్ని క్లిక్ చేసైనా మీరు సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇక ఈ హోంగార్డ్ ఉద్యోగాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 28 హోంగార్డ్ పోస్టులకు 12,569 దరఖాస్తులు. ప్రాథమిక పరిశీలన అనంతరం 7,684 మంది ఎంపిక. ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగంలో 28 హోంగార్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా వాటి కోసం ఏకంగా 12,569 మంది దరఖాస్తు చేసుకున్నారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ప్రాథమిక పరిశీలన చేపట్టి తదుపరి పరీక్షలకు 7,684 దరఖాస్తుదారులను సిఐడి అధికారులు ఎంపిక చేశారు. వీరికి ఈ నెల 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ మైదానంలో శారీరక కొలతలు అనగా ఫిజికల్ మెజర్మెంట్స్ పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ చేపట్టనున్నారు. ఎవరెవరికి ఏ తేదీల్లో హాజరు కావాలనే విషయమై షెడ్యూల్ ను సిఐడి వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. ఇంటర్మీడియట్ కనీస విద్యార్హతగా కలిగిన ఈ హోంగార్డ్ పోస్టులకు బీటెక్, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్ పట్టభద్రులు సహా అనేక వృత్తి విద్యా కోర్సులు చేసిన వారు దరఖాస్తు చేసుకున్నారు. ఇవి శాశ్వత ఉద్యోగాలు కూడా కావు. ఎంపికైన అభ్యర్థులకు రోజుకు 710 చొప్పున డ్యూటీ అలవెన్స్ మాత్రమే ఉంటుంది. అయినా సరే ఈ పోస్టులకు ఈ స్థాయిలో పోటీ నెలకొనడం గమనార్హం. సగటున ఒక్కో పోస్టుకు 275 మంది పోటీ పడుతున్నారు. శారీరక కొలతల పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియకు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లే తీసుకురావాలని సిఐడి విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్ సూచించారు. కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ సిఐడిలో 28 ఉద్యోగాలకు 12,569 దరఖాస్తులు వచ్చాయి. మరి ఎవరెవరు ఏ తేదీల్లో ఎవరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత శారీరక ఫిజికల్ మెజర్మెంట్ పరీక్షలు అనేవి ఉండబోతున్నాయని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు చెప్పినటువంటి వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి. ఈ వెబ్సైట్ లో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం లిస్ట్ ఆఫ్ సూటబుల్ అప్లికెంట్స్ ఫర్ ఎన్రోల్మెంట్ ఆఫ్ హోమ్ గార్డ్ షెడ్యూల్స్ ఫర్ హైట్ పిఎంటీ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ఒక లింక్ కనిపిస్తుంది. ఈ వెబ్సైట్ లోకి వెళ్తే ఈ లింక్ ని మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక లిస్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మరి ఈ లిస్ట్ లో చూస్తూ ఉన్నాం మరి జూన్ 9వ తేదీ నుంచి ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేవి ప్రారంభం కాబోతున్నాయి. ది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ద ఫాలోయింగ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి హెల్డ్ ఫ్రమ్ June 9th from 6 AM to 4 PM at parade grounds of 6th Battalion APSP Mangalgiri Guntur district as per the schedule published in the CID AP website అంటూ ఇవ్వడం జరిగింది. కాబట్టి జూన్ 9వ తేదీ ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మంగళగిరిలో మరి ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు అనేవి జరగబోతున్నాయి. దానికి సంబంధించిన లొకేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు. దీన్ని క్లిక్ చేసి మరి ఎక్కడ వెరిఫికేషన్ జరగబోతోంది అనే లొకేషన్ ను కూడా మీరు తెలుసుకోవచ్చు. మరి ఈ లొకేషన్ కు సంబంధించిన వివరాలు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉన్నాయి. దీన్ని క్లిక్ చేయండి, మరి మీకు లొకేషన్ కూడా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఎవరైతే ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కు వెళ్తూ ఉన్నారో వారు మరి ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్ళాలి. మరి ఆ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఏమేమి తీసుకువెళ్ళాలి అనేది కూడా ఇందులో పేర్కొన్నారు. దాంతో పాటు మెజర్మెంట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నోట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నోటిఫికేషన్ ద మినిమం హైట్ రిక్వైర్డ్ ఫర్ మెన్ ఈజ్ 160 centimeters and women 150 centimeters. Relaxation of 5 centimeters in case of ST women only. Candidates who don't meet the above standards will be disqualified and will not be allowed to proceed further అని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి పురుషులు 160 సెంటీమీటర్లు, మహిళలు 150 సెంటీమీటర్లు ఉంటేనే హైట్ మరి వారిని ఈ పరీక్షలకు అనుమతిస్తారు. కాబట్టి ఎవరైనా దీనికన్నా తక్కువ హైట్ ఉంటే మరి ముందుగానే డ్రాప్ అవ్వడం మంచిది అని ఇక్కడ ఇందులో మరి ముందుగానే పేర్కొన్నారు. కేవలం ఎస్టీ ఉమెన్స్ కు మాత్రమే 5
సెంటీమీటర్ల మినహాయింపు ఉంటుంది. అంటే ఎస్టీ ఉమెన్ వారు 145 సెంటీమీటర్లు ఉన్నా కూడా మరి వారు వెళ్ళవచ్చు. ఇక ఏ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు తీసుకువెళ్ళాలి అంటే మరి ఒరిజినల్ అప్లికేషన్ అక్నాలెడ్జ్మెంట్ ఇష్యూడ్ బై ద సిఐడి టు ద అప్లికెంట్స్ హూ సబ్మిటెడ్ ద అప్లికేషన్స్ ఫిజికలీ. ఎవరైతే ఫిజికల్ గా అప్లికేషన్ సబ్మిట్ చేశారో వారికి అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి ఉంటారో దాన్ని తీసుకువెళ్ళాలి. ఆన్లైన్ లో అయితే మరి లేదు, ఓన్లీ ఫిజికల్ గా సబ్మిట్ చేసినటువంటి వారు అక్నాలెడ్జ్మెంట్ అనేది తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్, అలాగే స్కూల్ స్టడీస్ 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలి. ఇక ఇంటర్మీడియట్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి. తర్వాత డిగ్రీ ఇంకా ఏమైనా హయ్యర్ ఎడ్యుకేషన్స్ చదివి ఉంటే వారికి సంబంధించిన సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలి. మామూలుగా ఈ ఉద్యోగాలకు మరి దరఖాస్తు చేయడానికి అర్హత తక్కువే ఉన్నప్పటికీ మరి ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నప్పటికీ చాలా మంది ఎక్కువ అర్హతలు ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకున్నారు. కాబట్టి మీరు ఏ అర్హతలు ఉన్నాయో వారికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకువెళ్ళాలి. అంటే 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, మరి డిగ్రీ హయ్యర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, దాంతో పాటు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఎల్ఎంవి లేదా హెచ్ఎంవికి సంబంధించిన ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత మీ ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత కంప్యూటర్స్ చదివి ఉంటే కంప్యూటర్ సర్టిఫికేట్స్, ఇంకా ఏదైనా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ టెక్నికల్ క్వాలిఫికేషన్ కు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్, అలాగే ఇంకా ఏవైనా ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు సబ్మిట్ చేసి ఉంటే వాటితో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా తీసుకువెళ్ళాలి. మరి మీతో ఉన్నటువంటి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు తీసుకువెళ్ళాలి. ఫస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటాయి, అవి అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్స్ హూ ఫెయిల్ టు ప్రొడ్యూస్ ఎనీ ఆఫ్ ద రిక్వైర్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ who don't report at the scheduled date will be disqualified from the enrollment process అని కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ కేవలం 28 పోస్టులకు ఇంతమంది దరఖాస్తు చేశారు కాబట్టి మరి ఇక్కడ ఏదైనా కానీ మరి చాలా స్ట్రిక్ట్ గా జరిగే అవకాశం ఉంది. ఏ చిన్న తప్పు ఉన్నా కూడా మరి డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంది. ఇక ఎలిజిబుల్ అప్లికెంట్స్ ఫర్ హైట్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ మొత్తం ఇక్కడ అప్లై చేసినటువంటి వారు వివరాలన్నీ ఇవ్వడం జరిగింది. హాల్ టికెట్ నంబర్ లేదా అక్నాలెడ్జ్మెంట్ నంబర్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, లోకల్ స్టాటస్, లోకల్ డిస్ట్రిక్ట్, డేట్, వెన్యూ, రిమార్క్స్ అని ఇవ్వడం జరిగింది. మరి ఏ డేట్ నా ఏ వెన్యూలో వీరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అనే పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం మరి 10,001 నుంచి మనకు హాల్ టికెట్ నంబర్స్ ప్రారంభమయ్యాయి. ఈ విధంగా మొత్తం అందరి వివరాలు అంటే జూన్ 9వ తేదీ ప్రారంభమయ్యే సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాదాపుగా మనకు చాలా నంబర్స్ ఉన్నాయి ఇక్కడ. మరి మీ వివరాలన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ టోటల్ గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం మనకు జూన్ 17వ తేదీ వరకు మరి ఈ వెరిఫికేషన్ అనేది జరగబోతోంది. మొత్తం మనకు ఇక్కడ దాదాపుగా 7,686 మంది దాకా సెలెక్ట్ చేశారు. ఇప్పుడు అదే సమాచారాన్ని మనం ఇప్పుడు చెప్పాం. 12,569 మంది దరఖాస్తు చేస్తే దాంట్లో 7,684 మందిని మాత్రమే ఎంపిక చేశారు. మిగిలిన వారిని ముందుగానే డిస్క్వాలిఫై చేయడం జరిగింది వెరిఫికేషన్ కన్నా ముందు. మిగతా వారిని కూడా మరి ఇక్కడ మరి ఫిల్టర్ చేసి మొత్తం 28 హోంగార్డ్ పోస్టులకు అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ సిఐడి లో ఉన్నటువంటి 28 హోంగార్డ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.